ఇందిరాగాంధీ గారి స్ఫూర్తితో శ్రీ రాహుల్ గాంధీ గారు ఈరోజు కులగణనకు సంబంధించి వారు ఆ ప్రకటన చేయటం, ఆ ప్రకటనకు అనుగుణంగానే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, ప్రజాప్రభుత్వం, పీపుల్స్ గవర్నమెంట్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ మంత్రిమండలి మొత్తం కూడా ఒక తీర్మానం చేయటమే కాకుండా సభలో కూడా తీర్మానం చేసి ప్రభుత్వ పరంగా జీవో ఇష్యూ చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్యాస్ట్ సర్వే జరుగుతున్నటువంటి అంశం కూడా మీ అందరికీ తెలిసినటువంటి అంశమే. ఈ క్యాస్ట్ సర్వే సంపూర్ణంగా సమగ్రంగా ఒక సైంటిఫిక్ గా ప్రభుత్వ అధికారులతో ఈ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చాలా స్పష్టంగా నిబద్ధతతో ఈరోజు సర్వే జరుగుతాం. సర్వే జరిగేటువంటి ప్రక్రియ తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు, రాజకీయ, సామాజిక అవకాశాలన్నింటిలో కూడా పాలు పంచుకోవడానికి కావలసిన సమగ్రమైన ప్రణాళిక తయారు చేయడానికి ఈ ప్రభుత్వానికి దోహదపడుతుందని, ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజెప్పటమే కాకుండా మనం చేసేటువంటి ఈ ప్రగతిశీల ఈ సామాజిక, ఆర్థిక, రాజకీయ అవకాశాలు, ఈ సమగ్రమైనటువంటి కులగణన ద్వారా జరిగేటువంటి లెక్కలతో తీసుకునే నిర్ణయాలు రేపటి భవిష్యత్తులో భారతదేశానికి ఒక రోల్ మోడల్గా కాబోతుందని చెప్పడానికి కూడా ఎటువంటి సందేహం లేదు. అంతిమంగా భారతదేశం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూసేటట్టుగా, తెలంగాణ మోడల్గా ఈ దేశంలో ఈ అంశాలను చేపడతామని చెప్పి ఇప్పటికే మా అధినాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు కూడా చెప్పడం జరిగింది. ఆ దిశలోనే ఈరోజు స్పష్టంగా అంత కమిట్మెంట్తో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ క్యాస్ట్ సర్వే చేపిస్తా ఉంది. జరిగేటువంటి సర్వే కూడా మీ అందరికీ తెలిసిందే. ప్రతిరోజు ఎంతవరకు పూర్తి చేశాం, ఎంతవరకు అవుతుందనేటువంటి అంశాలు కూడా ప్రజల దృష్టికి తీసుకొని వస్తున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.